హే హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రియేషన్స్. ఈరోజు మనమైతే తిరుమలలో ఉన్న 6 ట్రిప్పింగ్ ప్లేసెస్లో ఒక ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. అదేదో కాదు, మన శిలాతోరణం. చూడండి, ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, వ్యూ పాయింట్స్ కూడా సూపర్గా ఉన్నాయి. నేచర్తో కలిసి ఈ రోడ్స్ కానీ ఆ ప్రకృతి అందాలు కానీ చాలా బాగున్నాయి. మొత్తానికి అయితే మనం శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు, వెల్కమ్ టు శిలాతోరణం అని చెప్పేసి. న్యాచురల్ స్టోర్ ఇన్ ఏరియా అని పెట్టి ఇంగ్లీష్లో కూడా రాశారు. కార్ పార్కింగ్లో అయితే ఒకటే కార్ ఉంది. ఇక్కడ షాప్స్ ఇవన్నీ అన్నీ పెట్టేశారు. ఇవన్నీ ప్లేస్ ఎంత బాగుందో. మనుషులందరూ అయితే ఈ ప్లేస్ని చూడడానికి అయితే మార్నింగే వచ్చేసారు. చేస్తారు, మీరు కూడా ఈ ప్లేస్ని చూసేసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రియేషన్. ఈరోజు మనమైతే శిలాతోరణానికి అయితే వచ్చేసాం. పదండి శిలాతోరణం చూసాం. శిలాతోరణం ప్రత్యేకత గురించి ఏమైనా చెప్తావా మన ఆడియన్స్కి? ఈ శిలాతోరణం ఇప్పుడు 2000 సంవత్సరాలుగా నిలిచింది, మనకే నిలిచింది. అయితే బోర్డు అందరా చూద్దాం. ఇక్కడ బోర్డులో మెన్షన్ చేశారు, బోర్డులో చదువుతాం చూడండి. ఇది ఒక పూర్వతమైన సహజ పురాతనమైన శిలాతోరణము. ఇది చదువుకోలేదు. అపూర్వమైన సహజ శిలాతోరణము. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాల్లో అత్యధిక ప్రాచీనమైనది. అలాగే దీనికైతే 250 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని భౌగోళికంగా అయితే తెలిపారు. దీని గురించి కావాలంటే ఈ బోర్డులో ఉండేది చదవండి. చదవండి, మొత్తం చదవండి. దీన్ని అయితే హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ అన్నిట్లో కన్వర్ట్ చేశారు. అన్నిటిని చూపించు ఒకసారి మన ఆడియన్స్కి. శిలాతోరణం. ఇప్పటిదాకా మన ఛానల్ని చూడిన వాళ్ళు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వీడియోని అయితే చూసేసేయండి. దీనికైతే చాలా చరిత్ర ఉంది, అక్కడికి వెళ్ళి చెప్తాను, వినేసేయండి. ఎంత బాగుందో, చాలా క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ ప్రకృతి అయితే చూసేసండి ఎంత బాగుందో. ఇది న్యాచురల్గా ఏర్పడిన స్టోన్. ఇది చూడండి, ఇక్కడ ఉడత ఎంత స్విచ్గా తిరుగుతుందో, పెద్దది ఉడతా ఉడతా ఉడతా. ఆ సరౌండింగ్ పార్క్ ప్లేస్లో అయితే మనకి ఈ ఉడత కనిపించింది. ఈ ఉడత అడవిలోది. చూడండి ఎంత పెద్దగా ఉందో. మా మచ్చ అయితే వీడియోలో కనిపించాలని ముందరే పరిగెత్తన్నాడు. చూడండి, ఇక్కడ అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇది ఎంత న్యాచురల్గా ఏర్పడిందో. ఇంత బండరాళ్ళని అయితే ఎవరు అయితే చెక్కలేరు. ఇది సహజంగానే ఏర్పడిందంట. ఇది చాలా కోట్ల ఏళ్ళ చరిత్ర అంట. చూడండి ఒకసారి. ఇది సహజంగా ఏర్పడిన అరుదైన రాతి వంతెన. ఇవి కేవలం ప్రపంచంలో 3 మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆఫ్రికా, మరొకటి అమెరికాలో మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనిని 1980 దశకంలో GSA వారు గుర్తించి జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించారు. ఇప్పుడు మనమైతే శిలాతోరణం దగ్గరికి వచ్చేసాము. కొంచెం ముందుకు రా. ఇప్పుడు మనమైతే శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసాము. దీనికైతే చాలా కోట్ల సంవత్సరాల చరిత్ర అయితే ఉందంట. అలాగే దీని ప్రత్యేకతలు ఏంటంటే, శిలాతోరణం అనేది ఒక భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాల్లో కంటే చాలా గొప్పది. అలాగే ఇది న్యాచురల్గా ఏర్పడిందని చెప్పి శాస్త్రవేత్తలు అయితే తెలిపారు. దీని ప్రత్యేకత ఏంటంటే 250 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి బోర్డులో అయితే మెన్షన్ చేశారు. ఇంకా పాతది ఉండొచ్చు అని చెప్పి చాలామంది అయితే చెప్పారు మనకి. అలాగే దీని చరిత్ర లోడుతూ ఉంటే వస్తానే ఉంది. అప్పుడు నీ అందాజ్ ప్రకారము ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి. ఆ 7వ వింతలు ఇది ఒకటి అనుకో. ఇది చాలా కాలపు నాటి, ఇప్పుడు పూర్వకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారి పాదం ఇక్కడే మోపారు అనేది శాస్త్రవేత్తల ప్రకారం, చాలా పురాణాల ప్రకారం అయితే తెలిపాయి. దీని తర్వాత 1 కిలోమీటర్ దూరంలో ఆయన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అది నిజమే ఉంటుందా లేదంటే పురాణాల్లో రాశారు? పురాణాలు రాసి నిజమే, అది జరిగిన వాస్తవమే. సరే, నీ మాటల్లో మన ఆడియన్స్కి తెలియజేసి శిలాతోరణం గురించి. శిలాతోరణం అంటే చాలా అరుదైన జాతి. కృష్ణమామ రావేదకు పోదామా? రా. ఇది శిలాతోరణం పార్కు.
చూడండి చాలా నిశ్శబ్దంగా అయితే ఉంది శిలాతోరణం. ఇగో ఇక్కడ బోర్డు వేశారు. కుటీరం ఇది. ఇలాంటి కట్టడాలన్నీ మనం టీటీడీలో మాత్రమే చూడగలుగుతాము. శిలాతోరణం అయితే చాలా పెద్దది. ఈ శిలాతోరణంలో పార్కులు, అలాగే ఇక్కడ ఇంకొక ప్లేస్ కూడా ఉంది చక్రతీర్థం అని చెప్పి. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వీడియోకి అయితే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో పార్ట్ 2 అని చెప్పేసి. అలాగే మీకేంటంటే ఇక్కడ చాలా ఒక 2-3 రకాల పార్కులు ఉన్నాయి. అలాగే ప్రాచీనమైన శిలలు కానీ ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉన్నాయి. అవన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శిలాతోరణం గురించి మీ మాటల్లో చెప్పండి. అలాగే మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఓకే, బాయ్ మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.